హలో మై రైడర్స్, మీకు ఇవాళ కుమ్రంభీం డిస్టిక్లోని మళ్ళీ ఒక మోస్ట్ డేంజరస్ అడ్వెంచరస్ రూట్ చూపిస్తా. సో ప్రజెంట్ పంగడిమాద రూట్లో ఉన్నాం. ఇప్పుడు చూసి దాటిన వెనకాల అట్లా రైట్ సైడ్లో వెళ్తే ఆసిఫాబాద్ వస్తుంది. స్ట్రైట్కి వెళ్తే ఆ లింగాపూర్ జైనూర్ వస్తుంది. అయితే ఇవాళ నేను సిర్పూర్ యూకి వెళ్తున్నా. సిర్పూర్ యూకి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి ఆసిఫాబాద్ వెళ్ళి కెరమేరి జైనూర్ మళ్ళీ రిటర్న్ రావాలి ఇటు. అది ఇట్లా వెళ్తే డైరెక్ట్ లొదిగూడ దంపూర్, లొదిగూడ వయా లింగపూర్ టు సిర్పూర్. సో దగ్గర వస్తుంది, కానీ రోడ్ మాత్రం డేంజరస్గా ఉంటుంది. ఫుల్లీ ఆఫ్ రోడ్ అండ్ అంతే రాళ్ళు బండలే ఉంటాయి. గుండాల రోడ్ చూసిరు కదా, దాని తర్వాత నాకు తెలిసి ఆ రేంజ్లో హిల్ ఉంటుంది, కానీ రోడ్ మాత్రం మినిమం ఆఫ్ రోడ్ ఉంటుంది, మినిమం హిల్స్ ఉంటాయి. సో ఇవాళ మీకు తిరియని టు లింగపూర్ అడ్వెంచర్ రూట్ చూపిస్తా. అందుకోసమే స్మాల్ ప్యాకెట్ రాకెట్ ఆల్రౌండర్ స్ప్లెండర్ పట్టిన. దీని పర్ఫార్మెన్స్ గుండెల రోడ్కి చూసిరుగా, తిరుగులేదన్నమాట. ఇక మెయిన్ రోడ్ మంచిగా లేక ఇట్లాంటి న్యాచురల్ రూట్లలో పోవాలి, సింగిల్ లైన్. సో యాక్చువల్గా అది మెయిన్ రైడ్, కానీ అది మంచిగా లేదని ఇట్లా జస్ట్ ఇక బండ్లు అన్నీ నడిచి ఇట్లా ఒక రూటే క్రియేట్ అయింది బైక్స్ కోసం. సో దిస్ ఈజ్ ద రీజన్ ఐ లవ్ బైక్స్. ఇది కూడా ఒక రీజనే, ఎందుకంటే ఇట్లా ఇంత స్పేస్ ఉంటే చాలు, వెళ్ళిపోతుంది బండి. కానీ అదే 4 వీలర్ అంటే ఇంత వెడల్పు కావాలి రూటు. సో మంచి టైమింగ్ చూసుకొని ఇలా దాటేయాలి, లేకుంటే మాత్రం దుమ్ము వేస్తారు. సో స్టార్ట్ అయింది అడ్వెంచర్ ఆఫ్ రోడ్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. యాహూ, మొత్తం అడవి కట్. ఇంతే, ఇక రోడ్ మొత్తం ఇట్లనే ఉంటుంది. నియర్ లింగపూర్ వరకు ఇదే పరిస్థితి. ఇదే కాదు, ఇంతకంటే ఇంకా ఘోరంగా ఉంటుంది. మనం ఇట్లా సింగిల్ లైన్ మీద నడుపుకున్నాడే. ఈ రైట్లోనే పెద్ద ఘాట్ ఇది. అండ్ ఇక్కడ స్టార్ట్ అయితే ఐ థింక్ నియర్ ఒక 1 km ఉంటుంది ఘాట్ మొత్తం. అండ్ ఇది చాలా డేంజరస్ ఘాట్ అండ్ టర్నింగ్ ఇది. అందుకోసం ఇక్కడ ఇంత వెడల్పులా ఈ గ్యాప్ కోసమే డాంబర్ రోడ్ వేసారు. ఎందుకంటే దీనికి ఫాస్ట్లా మస్తు యాక్సిడెంట్లు అయినాయి ఇక్కడ. అంటే హైట్ తోటి స్పీడ్గా వచ్చి కంట్రోల్ కాకుండా అటు లోయలోకి పడి లారీలో ట్రాక్టర్లో చాలామంది చనిపోయినారు ఇక్కడ. సో ఇది డేంజరస్. ఇక్కడ టూ బ్యాడ్ ఉండేది, రోడ్ మస్తు ఖరాబ్ ఉండే. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ ఉన్నది. అసలు ఇదంతా పెద్ద ఇది మిడిల్ ఉంది కదా, అట్లా ఉండే. ఇప్పుడు ఘాట్ కంప్లీట్ అయింది. నియర్ ఉంటుంది ఈజీగా 1/2 km అయితే పక్కా ఉంటుంది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ ఘాట్ ఉంటుంది. అట్లా 3-4 ఘాట్స్ ఉంటాయి పైకి. అవన్నీ కంప్లీట్ అయితే విలేజెస్ వస్తాయి.
ఓకే, నాట్ బ్యాడ్. మట్టి ఏమో వేసినట్టున్నారు, అంత రాళ్ళు ఏం లేవు, లేకుంటే ఘోరంగా ఉండే ఇక్కడ. నేను డ్రాగ మస్తు రోజులు అవుతుంది. ఇగ్గో అక్కడ తర్వాత ఇది రోడ్ పరిస్థితి కంటిన్యూ ఇట్లానే ఉంటుంది. ఇంకొక 20 కిలోమీటర్సా, నియర్ 15 to 18 కిలోమీటర్స్ ఇదే పరిస్థితి, ఇదే రోడ్డు, ఇంతే రాళ్ళు ఇట్లనే ఉంటాయి. రాళ్ళే రాళ్ళు రాళ్ళు రాళ్ళు. ఇట్లాంటి ఎంత బండలు ఉన్న, ఇంత రాళ్ళు కంకర ఉన్న రోడ్డు మీద డైలీ ట్రావెలింగ్ చేస్తే ఏముంటుంది బండి. నువ్వు అడ్వెంచర్ తీసుకో, నువ్వు ఏదైనా తీసుకో, ఏదైనా ఖరాబ్ అవ్వాల్సిందే. అంత ఘోరంగా ఉన్నది రోడ్డు. జస్ట్ 20-30 kmph, అంతకంటే ఎక్కువ స్పీడ్ పోలేము ఇక్కడ. 30 కూడా ఎక్కువనే, 20. మొత్తం బండి అంతా వైబ్రేట్ అవుతున్నది. మస్తు పెద్ద రీజన్ ఉంటే తప్ప ఈ రూట్, ఈ ఏరియాకి ఎందుకు రాను అంటే ఇదే రీజన్. అట్నుంచి తిరగాలి, మస్తు దూరం, జైనూర్ అట్లా తిరగాలి, కెరెమెరి అదంతా తిరగాలి, మస్తు లాంగ్ అనిపిస్తుంది. ఇట్లా రావాలి, రోడ్ మంచిగా లేదు, ఇది పెద్ద పనిష్మెంట్. కానీ ఇక చిన్న బైక్ మీద స్లోగా వెళ్తా అనుకుంటే ఇది బెటరే. డిస్టెన్స్ మస్తు డిఫరెన్స్ వస్తుంది. అటునుంచి 30, జైనూర్కి 50-80 వస్తుంది. ఇటు నుంచి డైరెక్టే జైనూర్ 50 కిలోమీటర్స్ ఆర్ అంతే, 50-52 అట్లా వస్తుంది. సో 30 కిలోమీటర్స్ నియర్ డిఫరెన్స్ అంటే ఇట్స్ టూ మచ్. కాబట్టి ఇక మెల్లగా ఇట్లనే పోవాలి అనుకొని ఇట్లనే అచ్చుడు అవుతున్నది. ఒక 10 years బ్యాక్ ఇదంతా ఫారెస్ట్ ఉండే, ఇప్పుడు అడవి అంతా ఎటైందో ఏమో, మొత్తం చేన్లు అవుతున్నాయి. గుట్టలన్నీ చేన్లు అవుతున్నాయి, కానీ రోడ్ వేస్తామంటే మాత్రం ఫారెస్ట్ క్లియరెన్స్ రాదు. అదేందో ట్విస్ట్. ఎంత డేంజరస్. నైట్లో వచ్చిండు అనుకో, వానికి తెలియదు, ఇలా పోయిండంటే కథమే, సీదా దేవుని దగ్గరికి పోతాడు. సో కొత్త రూట్కి వెళ్ళినాము అంటే చాలా జాగ్రత్తగా మెల్లగా నడుపుకోవాలి. ఎందుకంటే అట్లాంటి ఉంటాయి, విరిగిపోయిన సగం బ్రిడ్జ్లు,